పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు, అందుని బట్టి వందనాలు. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు. ఈరోజు కూడా తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకునబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఈ భూప్రపంచంలో బైబిల్ ద్వారా దేవుడు మనకు నేర్పించిన ఒక అత్యున్నతమైన విషయం ఏంటంటే ఒకరిని ప్రేమించడం. అందుకే బైబిల్లో ఎక్కువసార్లు మనం గమనిస్తూ ఉంటాం, ఈ ప్రేమ అనే పదాన్ని ఎక్కువసారి గమనిస్తాం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువును కూడా ప్రేమించు, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించలాగా మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించుకోండి అని చెప్పి దేవుడు ఎక్కువగా బైబిల్లో ప్రేమ గురించి హైలైట్ చేస్తాడు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కూడా ప్రేమ గురించే, కాకపోతే అది దేవుని ప్రేమ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునేది కూడా ప్రేమ గురించి. అది ఎవరి ప్రేమ గురించో ఒకసారి మీ బైబిల్ ఇప్పి ఒకసారి వచనాన్ని చూడండి. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనము. 1 పేతురు 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఇలా రాయించాడు చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును. గమనించండి, ఈరోజు మనం అందరం కూడా మన జీవితంలో ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళమే, ఏదో ఒక పాపం చేసిన వాళ్ళమే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో తప్పులు మనం చేసాం. అయినప్పటికీ మనం బ్రతికున్నామంటే కేవలం దేవుడు తన ప్రేమతో మన పట్ల కరుణ చూపిస్తున్నాడని అర్థం. గమనించండి, ఏదైనా ఈ భూమి మీద ఒక చిన్న తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. ఉంటుందండి. ఎవరినైనా ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి, అతన్ని ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారా? పోలీస్ స్టేషన్లో పెడతారా? అంటే భూమి మీద మనం చేసిన ప్రతి చిన్న తప్పుకి ఒక శిక్ష అంటూ ఉంది. మరి అలాగే ఈ భూమి మీద మనం ఎన్నో తప్పులు చేసాం కదా. అన్ని తప్పులు చేసిన మనకి శిక్ష ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. ఉంటుంది. కానీ ఇప్పటికీ మన మీద ఎందుకు శిక్ష పడకుండా ఉంటుందంటే కేవలం దేవుడి యొక్క ప్రేమ కారణం. అందుకే దేవుడు అంటున్నాడు, క్లియర్గా రాయించాడు. అక్కడ ఏమని రాయించాడు 8వ వచనంలో చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును. కప్పడం అంటే ఏంటండి? జనరల్గా మన పిల్లలకి ఎప్పుడైనా వర్షాకాలంలో మనం వర్షంలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, మన పిల్లల మీద వర్షం పడిపోతుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అక్కడ ఏదైనా ఉంటే దాన్ని కప్పుతాం. లేదు గొడుగుంటే గొడుగుతో కప్పుతాం. లేదు అవి ఏమీ లేవనుకో అప్పుడు ఏం చేస్తాం? మనం చీర పట్టుకొని ఆ చీర వాడి తల మీద అలా పెడతాం. ఎందుకు? వర్షం పడకుండా వాడి మీద చీరను కప్పుతున్నాం. అలాగే మన పట్ల మనం చేసినటువంటి తప్పులకి మనకి శిక్ష రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కప్పుతున్నాడు. మీకు ఇంకా జాగ్రత్తగా అర్థమయ్యే చెప్తాను. చలికాలం వస్తుంది. డిసెంబర్ అయ్యేసరికి చలికాలం వస్తుంది. చలికాలంలో చలి వేస్తుందా? వేదండి, వేస్తుంది. మరి చలిని ఆపడానికి మనం ఏం కప్పుకుంటాం? చెప్పాలి. ఏం కప్పుకుంటాం? దుప్పటే. అంటే దుప్పటి ఎందుకు ఉపయోగపడుతుంది? చలిని ఆపడానికి, అంతేనా? గొడుగు దేనికి ఉపయోగపడుతుంది? వర్షాన్ని ఆపడానికి. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ కూడా దేవుని యొక్క ప్రేమ దేనికి ఉపయోగపడుతుందంటే దేవుని నుంచి వచ్చేటువంటి ఉగ్రతని మనకి ఆపడానికి. అంతే కదండి. మనం ఏదైనా తప్పు చేసామంటే దానికి శిక్ష రావాలి. ఆ శిక్ష రాకుండా ఆ శిక్షని ఆపుతుంది ఏంటి? దేవుని యొక్క ప్రేమ. చలిని కప్పుతుందేంటి? దుప్పటి. వర్షాన్ని ఆపుతుందేంటి? గొడుగు. అలాగే దేవుని యొక్క ఉగ్రతను ఆపుతుందేంటి? ప్రేమ. అర్థమైందా? అందుకే దేవుడు అన్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును. అంతే. కింద చదవండి ఇంకానా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ఈరోజు మీకు ఒక వండర్ఫుల్ సీక్రెట్ చెప్తానండి. మీ జీవితంలో దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి మీరు ఆశిస్తూ ఉంటారు. దేవా, నా జీవితంలో ఈ కోరిక నాకు ఉంది, ఈ కోరిక నాకు తీర్చండి. లేదంటే ఇదిగో నా జీవితంలో దీన్ని నేను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను, ఇది నాకు తీర్చండి తండ్రి. ఇదిగో నా జీవితంలో ఏ కోరిక నాకు లేదు, కానీ ఈ ఒక్క కోరిక నాకు ఉంది ప్రభువా, ప్లీజ్ తండ్రి నాకు ఈ కోరికను తీర్చండి తండ్రి అని అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా కదా? ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. నేను చెప్పిన పని మీకు చేస్తే దేవుడు ఆటోమేటిక్గా మీ కోరికలు మీకు తీర్చేస్తాడు. మీరు ఏదైతే అడుగుతారో అది దేవుడు మీకు ఇచ్చేస్తాడు. సింపుల్ ఫార్ములా. దేవుడి దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే సింపుల్ ఫార్ములా అనమాట. ఈరోజు నేను చెప్తున్నాను. ఆ ఫార్ములా మరి ఏదో కాదు, కానీ నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమిస్తే నువ్వు కోరుకున్నది నీకు వచ్చేస్తుంది.
మళ్ళీ చెప్తున్నాను, నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమిస్తే నువ్వు కోరుకున్నది నీకు వచ్చేస్తుంది. నీకు ఏది కావాలో దేవుడు అది నీకు ఇస్తాడు. ఎప్పుడు? నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమిస్తే. అదేంటి బ్రదర్, బైబిల్లో అలాగనే ఎక్కడుంది? నా సహోదరుని నేను ప్రేమిస్తే దేవుడు నాకెందుకు ఇస్తాడు అనేది ఒక్కసారి మన బైబిల్లో ఆలోచిస్తే నిజంగా షాక్ అయిపోతామండి. ఒకసారి చూడండి మీ బైబిల్లో 1 యోహాను 4:20. 1 యోహాను 4:20. 1 యోహాను 4:20 చదవండి. 20 నుంచి, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఏటంట? మళ్ళీ చదువుతాను చూడండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అంటే అర్థం ఏంటో చెప్పనా? మన సిస్టర్ని, మన బ్రదర్ని, మన సహోదరుని మనం ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు చెప్పాలి? దేవుణ్ణి ప్రేమించినట్టు. ఈరోజు మీ ఇంటికి అలా ఒకరు వచ్చారనుకోండి, పాపం దాహంతో వచ్చాడనమాట. దాహంతో వచ్చి పాపం అలిసిపోయి ఉన్నాడు. ఏదో ఊరి నుంచి వచ్చాడు ఎవరో. అలా వచ్చి మీ ఇంటి ముందు ఆగి, అమ్మ కొద్దిగా మంచినీళ్ళు ఉంటే వస్తారా అని అడిగాడు. అప్పుడు మీరు ఇస్తారా? ఎవరా మీరు చెప్పండి. ఏంటి, ఎవరన్నా మీ ఇంటికి వచ్చి కొద్దిగా మంచినీళ్ళు ఉంటే ఇవ్వండి అమ్మా అని అడిగారు అనుకోండి, మీరు మంచినీళ్ళు ఇస్తారా? ఎవరా? అయ్యో బాబు అదేం మాట బాబు, ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి అతను ఆపి అతనికి ఏమిస్తాం? మంచినీళ్ళు ఇస్తాం. అంటే నీ సహోదరుని నువ్వు ఏం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. అలాగే ఎవరైనా పాపం ఆకలితో ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, అమ్మ ఒక పూట కొద్దిగా భోజనం పెట్టండి అమ్మ, కొద్దిగా కూర ఉంటే వేయండి అమ్మ అని అడిగారు అనుకో, కూర వేస్తారా? మీరు వేస్తారా? కూర వేయకుండా ఏడు బాబు మాకే కూర లేదు, మా దగ్గరికి వచ్చి అడుగుతావు అంటారా? అంటావా? మన దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో మనకు ఉన్న దాంట్లోనే సాయం చేస్తాం. అంతేనమ్మా? అంతేనే కదా? అంటే ఏంటి? మన సహోదరుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. మదర్ తెరీసా అని ఒక మహానుభావురాలు ఉంటుందండి, మీ అందరికీ తెలుసు. మదర్ తెరీసా నిజంగా మాసిదోనియా అనేటువంటి ప్రాంతంలో పుట్టింది. ఎక్కడో విదేశంలో పుట్టినటువంటి ఒక ఆవిడ ఈరోజు భారతదేశానికి వచ్చి కుష్ఠరోగుల్ని కూడా ఎంతో ప్రేమించిందండి. నిజంగా మీరు చూస్తే కుష్ఠరోగుల్ని నిజంగా తట్టుకోలేరండి. వాళ్ళ ఒంటి నిండా కురుపులు ఉంటాయన్నమాట, చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అలాంటి కుష్ఠరోగులను కూడా ఎత్తి పట్టుకొని వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళకి కక్కుకుంటే కూడా ఇలా 2 చేతులు పెట్టిందంటే ఆవిడ ఎంత గొప్ప మనసు కలిగిందో చెప్పండి. అంత గొప్ప మహానుభావురాలు ఎవరంటే మదర్ తెరీసా. ఆ మదర్ తెరీసాకి అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి? క్రిస్టియనే కదా ఆవిడ క్రిస్టియనే కదా? బైబిల్ చదువుకుందా లేదా? బైబిల్లో ఏమని ఉంటుంది? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు. ఈరోజు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించని ఒక్క బైబిల్లో ఉన్న మాటను పట్టుకొని భారతదేశంలో అనేక మందికి ప్రేమను పంచిన తల్లండి మదర్ తెరీసా. వండర్ఫుల్ పర్సన్. అలాంటి మదర్ తెరీసాను కూడా మతానికి అంటగట్టినటువంటి వారు లేకపోలేదండి. ఆవిడను కూడా విదేశీ మతమని, దేశాన్ని దోచుకొని పోయిందని, అంటే భారతదేశాన్ని దోచుకొని పోయిందంట మదర్ తెరీసా. ఏం పాపిష్టి నోరులేండి ఇవి. మంచి చేసిన వాళ్ళని బ్రతకనిచ్చేటువంటి రోజులు కదండి ఇవి. ఎవరన్నా మంచి చేస్తే వాళ్ళని బ్రతకనివ్వరండి. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మంచి కోసం పోరాడుతున్నారంటే త్వరగా చచ్చిపోతాడండి. గుర్తుపెట్టుకోండి స్టేట్మెంట్. ఎవరైనా మంచి కోసం ప్రయత్నిస్తూ పోరాడుతున్నారంటే ఆడు త్వరగా చచ్చిపోతాడు. అంటే మంచి చేసే వాళ్ళని బ్రతకనిచ్చే రోజులండి ఇవి కాదు. అలాగే నిజంగా మదర్ తెరీసాను కూడా చాలా హింసించారు, మాటలతో లేదంటే రకరకాల హింసలు. అయినప్పటికీ కూడా తల్లి ఎంతోమందిని ప్రేమించింది, ఎంతోమందిని ఆదరించింది. ఎక్కడో పుట్టింది. నిజంగా మీకు ఒక విషయం చెప్పనా? ఏ దేశంలో అయితే మదర్ తెరీసా పుట్టిందో ఆ దేశంలో వాక్యం చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? పౌలు గారండి. పౌలు గారు తన మిషనరీ ప్రయాణాల్లో మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తారు. ఆయన చెప్పిన సువార్త ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం పౌలు గారు వెళ్ళి సువార్త చెప్పారు. ఎక్కడ? మాసిదోనియాలో. కొన్ని వేల సంవత్సరాల క్రితం సువార్త చెప్తే ఆ సువార్త ఎక్కడ పనిచేసింది? భారతదేశంలో పనిచేసింది. అంటే ఖచ్చితంగా మనం ప్రకటించే సువార్త రిఫ్లెక్ట్ అవుతుందా అవదా? మీరు చెప్పండి. అవుతుందండి, ఎప్పుడైనా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్తున్నానా, ఇది ఇప్పుడు ఫలించకపోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో ఎవరో ఒక హృదయంలో ఖచ్చితంగా ఫలింపజేస్తుంది. అందుకే సమయం దొరికినప్పుడల్లా, వీలు దొరికినప్పుడల్లా ఖచ్చితంగా మనం ఏం ప్రకటించాలంటే సువార్తను ప్రకటించాలి.
పౌలు గారు ప్రకటించినటువంటి సువార్త ఈరోజు మదర్ తెరీసా గారు మన భారతదేశానికి వచ్చి ఎంతో సేవ చేయడానికి ఉపయోగపడింది. నిజంగా అందుకే ఆవిడ పట్టుకున్న మాట ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకండి అంత ప్రేమించింది? ఎందుకు సహోదరుల పట్ల అంత ప్రేమ కలిగి ఉందంటే దానికి ఒక కారణం ఉందండి. ఏంటా కారణం అంటే ఇప్పుడే మనం చదువుకున్నాం. నీ సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే నీ సహోదరుణ్ణి ప్రేమించడం. నీ పక్కనున్న నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఓకే, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం. నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే ఎవరిని ద్వేషిస్తున్నావు చెప్పాలి? దేవుని ద్వేషిస్తున్నావు. ఈరోజు ఒకరిని చూసి మనం కోపంతో తిడుతున్నామంటే, ఈరోజు ఒకరిని చూసి మనం బూతులతో మాట్లాడుతున్నామంటే, ఒకరిని దూషిస్తున్నామంటే ఖచ్చితంగా నువ్వు దూషిస్తుంది ఎవరినో కాదు, ఈ దేవుణ్ణే. నీ సహోదరుల్లోనే నువ్వు దేవుణ్ణి చూడాలి. అందుకే చూడండి, అప్పుడప్పుడు మనం ఏదైనా మంచి పనులు చేసామనుకోండి, మనల్ని ఒక మాట అంటారు, దేవుళ్ళగా వచ్చావయ్యా అంటారు. అంటారా? దేవుళ్ళగా వచ్చావయ్యా, మాకు సాయం చేసావయ్యా అంటారు. దేవుడు వచ్చాడండి నిజంగానా? రాలేదు. మనం చేసే ప్రతి మంచి పనిలోని ఎవరుంటారో తెలుసా? దేవుడు ఉంటాడు. అందుకే వీలైనంత మట్టుకు మనం ఏం చేస్తూ ఉండాలో తెలుసా? మంచి పని చేస్తూ ఉండాలి, చెడు చేయకూడదు. ఈ లోకంలో మనం చెడు చేస్తున్నామంటే మనకు ఎవరు పట్టారో తెలుసు? దెయ్యం పట్టిందని అర్థం. మనం మంచి చేస్తున్నామంటే మనతో ఎవరున్నారని? దేవుడు ఉన్నాడని. ఈరోజు నువ్వు ఒక మంచి పని చేయడానికి పూనుకుంటున్నావు అంటే ఖచ్చితంగా నీలో దేవుడు పనిచేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి చేసేటువంటి మంచి పనే దేవుడు, ఒక వ్యక్తి చేసేటువంటి చెడు పనే దెయ్యం. ఎక్కడో ఉండదు దెయ్యం, మనలోనే ఉంటుంది. అర్థమవుతుందా? అనుకోకుండా బ్రదర్ కొంతమంది అంటుంటారనమాట, బ్రదరు అసలు నేను ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నాను కానీ కోపం కంట్రోల్ అవ్వట్లేదు బ్రదర్. ఉత్తినే మా ఆయన మీద నాకు కోపం వచ్చేస్తుంది, మా ఆయన నేను గొడవలు ఆడేసుకుంటున్నాం అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనకు ఉత్తినే కోపం వచ్చేస్తుందంటే మన కోపం అనేది దెయ్యం పట్టిందనమాట. అంతేనా? ఉత్తినే ఏదేదో ఆలోచనలు వచ్చేస్తున్నాయంటే ఏదేదో ఆలోచనలు అనేది దెయ్యం పట్టిందనమాట. ఓవర్ థింకింగ్ ఏం ఉండదు అక్కడ, కానీ ఏదేదో ఆలోచించేస్తుంటాయి. బాబు అది అయిపోద్దేమో, ఇది అయిపోద్దేమో, అది అయిపోద్దేమో, అయ్యో మా జీవితం అయిపోద్దేమో, ఇంకా భూకంపం వచ్చినా అంతలాగా ఆలోచించమేమో. కానీ చిన్నపాటి సమస్యలకి ఏదైనా ఒక చిన్న రోగం వచ్చింది అనుకోండి, చిన్న హెల్త్ బాగాలేదనుకోండి, కొంతమంది అడ్లు పోతారండి. జ్వరం వస్తే చాలు ఇంకా మంచం దిగడు, భయపడిపోతాడు. ఇటు జ్వరమే వచ్చింది కానీ ఎంత భయమో. ప్రాణం అంటే చాలా ఇష్టమండి కొంతమందికి నిజంగానా. ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఏమో అమ్మమ్మ ముళ్ళు గుచ్చుకుందాం, చాలా ఎందుకు ప్రియులారా అవన్నీ. అందుకే దేవుడు చెప్పాడు, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించడం? మన సహోదరుల్ని ప్రేమించడం. మన సహోదరుల్ని ప్రేమించడంలోనే మంచి ఉంటుంది, ఆ మంచిలోనే దేవుడు ఉంటాడు. కాబట్టి వీలైనంత మటుకు మనం ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? మంచి పనులు చేస్తూ ఉండాలి, సాటి వారికి సాయం చేస్తూ ఉండాలి. అప్పుడు మనలో దేవుడు ఉన్నట్టు. లేదు ప్రతిదానికి భయపడిపోతున్నాం, ప్రతిదానికి బాధపడుతున్నాం, ప్రతిదానికి కోపపడుతున్నాం అంటే ఈ భయము, కోపం, బాధ అనేటువంటి అపవాది శోధన మనల్ని శోధిస్తున్నట్టు అర్థం. కాబట్టి మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు గట్టిగా చెప్పాలి. మన సహోదరిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఇప్పుడు జాగ్రత్త వినండి, మన సహోదరిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఇందుకే దేవుణ్ణి ప్రేమించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఒకసారి చూడండి మీ బైబిల్లో, దేవుణ్ణి ప్రేమించడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటో చూడండి ఒకసారి మీ బైబిల్లో. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను చూడండి. దేవుణ్ణి ప్రేమించు వారికి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి మళ్ళీ చెప్పాలి మీరు? సహోదరుని ప్రేమించడమే దేవుణ్ణి ప్రేమించడం. ఇప్పుడు చదవండి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా నీ సహోదరుని ప్రేమించు వారికి, చూడండి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం కలుగుతుందంట? మేలు కలుగుటకై. నువ్వు ఒక దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనగా నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనుకో, అప్పుడు నీకు ఏం కలుగుతుంది? మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది. అంటే నీకు మంచి జరగడానికి ఏదైతే కావాలో అవన్నీ దేవుడు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడి నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే మన సహోదరిని ప్రేమిస్తే చాలు. ఎలా బ్రదర్? మన సహోదరిని ప్రేమిస్తే దేవుడి దగ్గర నుంచి అన్నీ మనకి ఎలా వస్తాయి? మన సహోదరిని మనం ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? దేవుణ్ణి ప్రేమించినట్టు. దేవుని ప్రేమిస్తే మనకి ఏం జరుగుతుంది? మేలు కలుగుటకే సమస్తము
సమకూడి జరుగుతుంది. అనగా నువ్వు ఏది అడిగిన ఇస్తాడా ఇవ్వడా? నీకు మంచి చేస్తాడా చేయడా? అంటే ఇప్పుడు చెప్పండి, దేవుడు నీకు మంచి చేయాలంటే నువ్వు ఎవరికి మంచి చేయాలి చెప్పాలి. దేవుడు నీకు మంచి చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎవరికి మంచి చేయాలి? నీ సహోదరుడికి మంచి చేయాలి. దేవుడు నిన్ను ప్రేమించాలని నువ్వు అనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించాలి? నీ సహోదరుణ్ణి ప్రేమించాలి. అర్థమవుతుందండి? మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఎవరినో ఆదుకోవట్లేదని మనం బాధపడతాం కదా. మనకు ఒక బాధ వచ్చినప్పుడు మనల్ని ఎవరో పట్టించుకోవట్లేదని మనం బాధపడతాం కదా. ఎందుకు పట్టించుకోరో తెలుసా? మనం ఒకనొకప్పుడు పట్టించుకోలేదు కాబట్టి. మనం పట్టించుకుంటే ఖచ్చితంగా మనల్ని పట్టించుకునేవారు ఉంటారు. దేవుడు ఏర్పరుస్తాడు. అందుకే దేవుడు చెప్పాడు, దేవుడిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము, ఎవ్రీథింగ్ విల్ బి అరేంజ్డ్. వండర్ఫుల్ సీక్రెట్. మీరు గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మీ పిల్లలు బాగుపడాలనుకుంటున్నారా? మీ జీవితంలో మీ పిల్లలు మంచి స్థితిలో ఉండాలనుకుంటున్నారా? మీ జీవితంలో మీ కుటుంబంలో మంచి జరగాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నీ సహోదరుణ్ణి ప్రేమించాలి. ఈరోజు మదర్ తెరీసా పేరు ఇప్పటికీ మనకు గుర్తుండిపోయిందా? ఎందుకు గుర్తుండిపోయింది? ఎందుకు గుర్తుండిపోయిందండి? ఒకటే కారణం, సహోదరుణ్ణి ప్రేమించింది. కుష్టి రోగుల్ని ప్రేమించింది. అనారోగ్యంతో బాధపడేవారిని ఆదరించింది. మిషనరీస్ తెలుసండి మీ అందరికీ? మిషనరీస్ అంటారు తెలుసా? లోదరన్ అని, బాప్టిస్ట్ అని, ఇవన్నీ మిషనరీస్ ఉంటాయి. వీళ్ళందరూ నిజంగా ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అప్పట్లో. నిజంగా మీకు చెప్పాలంటే ముట్టుకునేవారు కూడా కాదండి అంటరాని వారిని ఆ కాలంలో. అలాంటి కాలంలో మిషనరీస్ వచ్చి వారిని ఆదరించింది, వారికి ఆహారం పెట్టింది, హాస్పిటల్స్ కట్టించింది. ఎన్నో క్రిస్టియన్ హాస్పిటళ్ళు ఉంటాయి కదండి, ఎన్నో క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి కదండి, ఎన్నో క్రిస్టియన్ కాలేజెస్ ఉంటాయి కదండి. అవన్నీ అలా ఎవరు కట్టించారండి? ఆనాడు మిషనరీసే కట్టించాయి. ఎంతో సేవ చేశారు భారతదేశానికి. ఎన్నో మేలులు చేశారండి. దిక్కు లేని వారిని దరి చేర్చుకున్నారు పాపం. దుస్తులు లేని వారికి దుస్తులు ఇచ్చారు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టారు. ఇవన్నీ ఎందుకు పెట్టారండి చెప్పండి? ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఒక్క మాట అండి. దేవుడు యేసు ప్రభు అనే మహానుభావుడు పలికిన ఒకే ఒక్క మాట. ఏంటది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఈరోజు నీకు పుట్టినరోజు వచ్చేసరికి నువ్వు ఏమనుకుంటావండి? మంచి బట్టలు ఉండాలని అనుకుంటావా అనుకోవా? అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా లేదా? మరి అదేవిధంగా నీ పక్కవాడికి, నీ సహోదరుడికి అనగా బట్టలు లేని వాడికి బట్టలు కొనిద్దామని ఆలోచన ఎప్పుడైనా నీకు వచ్చిందా? మరి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కదా, ఈ భూమి మీద ఎంతోమంది బట్టలు లేని వారు ఉన్నారు కదా, అట్లీస్ట్ ఒక 200 రూపాయలు చీర కొనిద్దాం, లేని వాళ్ళకి ఇద్దాం అనే ఆలోచన ఎవరికైనా వచ్చింది ఎప్పుడైనా? మరి అదే కదండి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే. ఈరోజు మనకి ఏదైనా సండే రాబోతుకు మనం చికెన్ వండుకుంటామో వండుకోమా, మంచిగా మటన్ వండుకుంటామో వండుకోమా. మరి అలాంటి సమయంలో నువ్వు ముద్ద తినేటప్పుడు ఈ ముద్ద తినలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. వారికి ఏదో చేయాలని నీకు అనిపించాలి కదా మనసులో, అవునే కాదు? ఈరోజు నువ్వు చక్కగా ఆరోగ్యంగా ఫ్యాన్ కింద కూర్చున్నాడు, ఫ్యానే లేదు, ఎండలో మరిగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఆలోచించండి. అలాంటప్పుడు మన మనసులో ఏ ఫీలింగ్ రావాలి తెలుసు? సంవత్సరంలో ఒక్కసారైనా సంవత్సరంలో ఒక్కసారైనా ఒక 500 రూపాయలైనా దాచిపెట్టుకుని, ఒక 500 దాయలేమండి సంవత్సరంలో ఏంటి? 500 రూపాయలైనా దాచిపెట్టుకుని, ఒక 1000 రూపాయలైనా దాచిపెట్టుకుని, ఆ 1000 రూపాయలతో ఒక భోజనం 10 మందికి వండి పెట్టాలనే ఆలోచన ఉండాలి మనకి. ఒక చీర లేని వరకు ఎవరో ఒకరు ఉంటారు కదండి, పాపం వృద్ధులు ఉంటారు, భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ కనీసం మనం సాయం చేద్దామనే మనసు ఉండాలి మనకి. దీనిని ఏమంటాడంటే దేవుడు, నీ సహోదరుని ప్రేమించడం. నిజంగా చెప్తున్నా, నీ సహోదరుని ఈ రీతిగా ప్రేమించడం నేర్చుకుంటే నీ కుటుంబంలో ఏది తక్కువ చేయడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏది తక్కువ చేయడు. మనసులో రాసి పెట్టుకోండి. నువ్వు నీ సహోదరుని పట్ల ప్రేమ చూపించగలిగితే, అవసరంలో ఉన్నవాడిని ఆదుకుంటే, కష్టాల్లో ఉన్నవాడికి తోడుగా వెళితే, దేవుడు నీ కష్టంలో తోడు వస్తాడు. దేవుడు నీ కష్టంలో తోడుకు వస్తాడు. నీ యొక్క వేదనలో, నీ యొక్క శ్రమల్లో, నీ యొక్క బాధల్లో ఆయన నీకు ఓదార్పునిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ సహోదరుని నువ్వు ప్రేమించి నీ సహోదరుల పట్ల ప్రేమను చూపించినప్పుడు. అందుకే ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ప్లీజ్ షో ద లవ్ ఆన్ అదర్స్. నీ సహోదరుని పట్ల ప్రేమను చూపించు. ఒకరినొకరు ప్రేమించండి. నీ పిల్లల్ని ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ తోడబుట్టిన వారిని ప్రేమించు. స్లోగా ప్రేమ చూపించడం నేర్చుకుంటే దేవుడే నీ పట్ల ప్రేమ చూపిస్తాడు. దేవుడు కనుచూపు నీ మీద ఉంటుంది. దేవుడు కనుచూపు నీ పిల్లల మీద ఉంటుంది. దేవుడు కనుచూపు నీ కుటుంబం మీద ఉంటుంది. నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు చెప్పండి అందరూ? నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడే. గుర్తుపెట్టుకోండి, దేవుడికి డబ్బులు ఇస్తే కాదు, దేవుడి కోసం ఏదేదో చేస్తే కాదు, ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది ఏంటి? నీ సహోదరుణ్ణి ప్రేమించాలి. నీ సహోదరి పట్ల నువ్వు ప్రేమ చూపించాలి. ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళి మీ అత్త కోడలతో మాట్లాడతారా?
ప్రేమ చూపిస్తారా చూపించరా? అయ్యో బ్రదర్ అలాగంటావు, అసలు నీకు ఏం తెలుసు మా అత్తగారి కోసం? నీకేముంది, పెళ్ళి అయిందా లేదంటే ఏమైంది, నీకేం తెలుస్తుంది? అసలు మా అత్తగారిని చూస్తే నాకు ఏమైపోద్ది, చూస్తే చాలంటే ఏమైపోద్దంట, మంట వచ్చేస్తుంటుందంట. ఏమంట? మీకు తెలుసు, నేను చెప్పకూడదు. నిజంగా నిజమేనండి. ఏటారు అంత కక్ష? నిజంగా ఎంతకాలం బ్రతుకుంటాం చెప్పండి భూమి మీద? ఎంతకాలం బ్రతుకుంటాం? ఏం పట్టిపోతాం ఈ భూమి మీద నుంచి మనం? 100 సంవత్సరాలు ఏమైనా గ్యారెంటీ ఉందా నీకు బ్రతుకుతావని? బయటికి వెళ్తే ఎప్పుడు లారీ గుద్దేసి చచ్చిపోతాం మనకే తెలీదు. యాక్సిడెంట్లు అలా ఉన్నాయి, అవునా కదా? బయటికి వెళ్తే మనం చావుని మనం ఎత్తుక్కోక్కర్లేదండి, అదే వచ్చేస్తుంది మన దగ్గరికి. కొబ్బరి చెట్టు కింద నడుచుకుంటూ వెళ్తుంది ఒక ఆవిడ, తలకాయ మీద కొబ్బరికాయ పడిపోయి చచ్చిపోయింది. అయిపోయింది, చచ్చిపోయింది. గట్టిగా గాలి ఎత్తే చచ్చిపోయిన వాళ్ళు ఒకరు, గట్టిగా ఎండగాస్తే చచ్చిపోయిన వాళ్ళు ఒకరు, గట్టిగా వర్షం పడితే మొన్న అస్సాం నిజంగా ఎంత వరదలండి. నిజంగా అస్సాం ప్రజలు ఎంత బాధపడుతున్నారండి. ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రదర్కి మెసేజ్ పెడితే బ్రదర్ చెప్తున్నాడు, బ్రదర్ మా కోసం ప్రేయర్ చేయండి. అస్సాం అనమాట ఆ బ్రదర్ది. మేము చాలా కష్టాల్లో ఉన్నాం, నీకు తోచింది ఉంటే సహాయం చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఎంతో కష్టాలు ఉన్నారు పాపం. కట్టుకున్న ఇల్లులన్నీ ఏమైపోయండి? అప్పుడే ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు ఉండరు అక్కడ? మీరు చెప్పండి. అప్పుడే కూతురికి పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారా ఉండరా? అప్పుడే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉంటారా ఉండరా? పోనీ అప్పుడే పిల్లలు కన్నోళ్ళు మీరు ఆలోచించాలి. అప్పుడే పిల్లలు కన్నోళ్ళు ఉంటారా ఉండరా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? పుట్టిన పిల్లని ఎలా చూసుకుంటారండి? నిండు నవమాసాలతో ఉన్నటువంటి తల్లి కూడా ఉంటారా ఉండరా? ఏంటి, నిండు గర్భిణీలు ఉండి ఉంటారా? మరి వరదలు వస్తే పరిగెట్టగలరా వాళ్ళు? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆలోచించండి. ఉన్నారా ఉంటారా ఉండరా? మీరు ఆలోచించండి, జనరల్గా ఆలోచించండి. అస్సాంలో ఇలాంటి కండిషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారా ఉండరా? వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు పోయేయండి, వాళ్ళు పెంచుకున్న పశువులు చచ్చిపోయేయండి. ఎక్కడో కాదు, మన పక్కనే. అస్సాం అంటే ఎక్కడో కాదు, మన దేశమే, మన పక్కన రాష్ట్రమే. అంత కష్టాల్లో ఉంది ఇప్పుడు. ఎవరెవరో వచ్చి పాపం ఆహారం పెడితే అప్పుడు తింటున్నారండి. ఇల్లులన్నీ కూలిపోయి నిజంగా చూస్తుంటే ఎంత బాధేసిందో తెలుసా? నిజంగా ప్రార్థన చేయాలండి దేవుడికి. మనం అందరం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? అస్సాం కోసం ప్రార్థన చేయాలి. తండ్రి, నీ సహోదరులు వాళ్ళందరూ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఏదో ఒకలా మనం వీలైతే వాళ్ళకి సహాయం చేయాలి, ఎంతో కొంత సహాయం చేయాలి. ఏం చేయగలమో చేయాలి. నేను దానికోసమే ట్రై చేస్తున్నాను, ఏ విధంగా సాయం చేయాలి వాళ్ళకి అని. లక్షలు ఏం చేయక్కర్లేదు, మన దగ్గర ఉన్నదే 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు సాయం చేస్తాం. మన దగ్గర ఉన్నదే సాయం చేస్తాం. నిజంగా అలాంటి కష్టాల్లో నిజంగా చెప్పండి, మీరు గమనించండి. అలాంటివి చూసినప్పుడు మనకు ఒకటి అనిపించాలండి, అలాంటి కష్టాలు మనకు లేవు ఈరోజు. అలాంటి వరదలు మన దగ్గర లేవు ఇప్పుడు. అప్పుడెప్పుడో ఉద్దుత్ తుఫాను అని ఒకటి వచ్చింది, గుర్తుందా? ఏమైపోయిందండి పరిస్థితి అప్పట్లో? మన పక్కనేనండి కాకినాడ సముద్రం, తెలుసు కదా, మన పక్కనే, ఎక్కడో కాదు. ఒక్క కొట్టాడంటే దేవుడు మునిగిపోద్దండి మనం అందరం. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కానీ నిజంగా అంత కష్ట సమయాలు, అంత ఆపద సమయాలు మనకు రాకుండా తన కంచి వేసి కాపాడుతున్నాడండి దేవుడు మనకి. దేవుని స్తోత్రం. నిజం, దేవుడు తన కంచిలో మనల్ని కాపాడుతున్నాడే. ఆయన కాపుదల మనకి ఇచ్చాడే, మన కుటుంబానికి ఇచ్చాడే. మరి అలాంటప్పుడు దేవుడు చెప్పింది చెయ్యాలో వద్దా? మీరు చెప్పండి. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటంటే, మనకు కావాల్సింది మనకు దక్కాలంటే, మనకి దేవుడు మేలు చేయాలంటే మనం ఎవరిని ప్రేమించాలి? సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు, దేవుని ప్రేమిస్తే మనకు అన్నీ దేవుడిస్తాడు. నేను అనుకుంటున్నాను మీరు అందరూ సహోదరుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. నిలబడాలి, మీరు దేవుని కోసం నిలబడాలి. ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. అప్పుడు దేవుడు మీ కుటుంబాలన్నింటినీ దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు మంచి విషయాలు మీరు మాకు నేర్పించారు. నా సహోదరుని నేను ప్రేమిస్తేనే మిమ్మల్ని ప్రేమించినట్టు, మిమ్మల్ని ప్రేమించినప్పుడు తండ్రి మాకు ఏది కావాలో, మాకు ఏది అవసరమో అవన్నీ మీకు ఇస్తానన్నారు తండ్రి. మరి ఇదిగో తండ్రి, ఈరోజు మా సహోదరులైనటువంటి అస్సాం ప్రజల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఎన్నో కష్టాల మధ్య తండ్రి, ఎన్నో బాధల మధ్య తండ్రి వాళ్ళు ఉన్నారు తండ్రి. ఎంతో శ్రమల్లో నలిగిపోతున్నారు తండ్రి. వరదల్లో మునిగిపోయారు తండ్రి. నిండు గర్భిణీలు ఉన్నారు తండ్రి. అప్పుడే పిల్లల్ని కన్నటువంటి స్త్రీలు ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, ముసలివారు ఉన్నారు తండ్రి. పసిపిల్లలు ఉన్నారు తండ్రి. ఇదిగో తండ్రి, మీ చిత్తం ఉంటే తండ్రి వరదల నుంచి విముక్తిని దయచేయండి ప్రభు తండ్రి. మీ సహాయం అందించి నడిపించండి, మీ కృపనుంచండి తండ్రి. నీ మాటలు వినడానికి వచ్చినటువంటి పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.